ఎంతగా దేవుడు మనం ప్రేమిస్తున్నాడని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నన్ను ఎవరు విడిపించలేదు, మనల్ని ఎవరు విడిపించలేదు, మనల్ని ఎవరు రక్షించలేదు. ఒక వ్యక్తి రక్షించాడు, హల్లెలూయా. ఒక వ్యక్తి విడిపించాడు, ఒక వ్యక్తి విడిపించాడు, హల్లెలూయా. మనం విడిపించబడి ఉన్నాం. మనం ఏమై ఉన్నాం? నువ్వు ఒప్పుకుంటేనే దానిలోకి వెళ్ళిపోతాం. నీ నోటి ద్వారా నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుంటేనే నువ్వు దేవుని బిడ్డగా మారిపోతావు, హల్లెలూయా. ఏమని ఒప్పుకోవాలని చూస్తే, నేను దేవుని బిడ్డను, నాకు ఆయనకు సంబంధం ఉంది, కానీ అపవాదికి నాకు సంబంధము, హల్లెలూయా. దేవుని వాక్యం మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరు చెప్తారు ఈ మాట? యేసు క్రీస్తు చెప్తున్నాడు. యేసు క్రీస్తు మాట్లాడుతున్నాడు. పరలోకమందును భూమి మీదను నాకు, జాగ్రత్తగా ఆయనకి ఏమైందంట? సర్వాధికారం కలిగినది, హల్లెలూయా. భూమి మీద పరలోకంలో, పరలోకంలో ఆయనకు అధికారం ఉందంట, భూమి మీద కూడా ఆయనకు అధికారం. ఇది ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు చెప్తున్న మాటలు, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, భూమి మీద నాకు సర్వాధికారం నాదే ఉంది అంటున్నాడు, హల్లెలూయా. ఎవరుందంట? సర్వాధికారం ఎవరిది? యేసుక్రీస్తుది. యేసుక్రీస్తు సర్వాధికారం ఉన్నప్పుడు ఇంకా వేరే వాళ్ళ అధికారం ఉండదా? లేదు, హల్లెలూయా. యేసుక్రీస్తుకే అధికారం ఉంది. ఆయనే సెలవిస్తున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు తప్ప ఎవరికి అధికారము లేదు. అపవాదికి ఉందా? రోగానికి ఉందా? లేదు. బాధలకు ఉన్నాయా? దేవుడు సెలవిస్తున్నాడు, నాకు తప్ప ఎవరికి అధికారం లేదు. నిన్ను పోషించువాడు నేనే, నిన్ను రక్షించువాడు నేనే, నిన్ను ఎత్తుకొని వాడను నేనే, ముదిమి వచ్చే వరకు, కళ్ళ వెంట్రుక ఎరిగి వరకు నిన్ను లాలించువాడను, నిన్ను ఎత్తుకొని తిరిగేవాడను నేను, హల్లెలూయా. తల్లి కడుపులో పిండమ్మ ఏర్పడకపోతే ఆయన కన్నులను చూసిన దారి సెలవిస్తున్నాడు, హల్లెలూయా. నీవు జీవిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు జీవించేది ఆయన వల్ల జీవిస్తున్నావు, హల్లెలూయా. నువ్వు బ్రతుకుతున్నది ఆయన వలన, నువ్వు జీవిస్తున్నది ఆయన వలన, నువ్వు నడుస్తున్నది ఆయన వలన, నీ జీవం మొత్తము ఆయనే ఉన్నాడు, హల్లెలూయా. ఇక్కడ మీకు ఆదరణ కావాలా? హల్లెలూయా. ఏం కావాలా? ఆదరణ. ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, బయటికి వెళ్తే ఈ లోక సంబంధమైనవి అన్నిటిని చుట్టుకుంటాయి, హల్లెలూయా. కుటుంబ సమస్యలు, ఇంకా ఇలా లోక సంబంధమైన వాటిలో ఇరుక్కొని దేవుని సమాధానాన్ని, దేవుని శక్తిని, దేవుని బలాన్ని చూడలేకుంటున్నా బిడ్డగా మారిపోతున్నా, హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు భయపడవద్దు. ఏమంటున్నాడు? భయపడాల్సిన అవసరం లేదు. అపవాదికి భయపడుతున్నావా? సైతానికి భయపడుతున్నావా? రోగానికి భయపడుతున్నావా? ఈ లోకం ఏం చేస్తుందని భయపడుతున్నావా? దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను గెలిచిన వ్యక్తిగా పెట్టాడు, హల్లెలూయా. ఎలా గెలిచావు? నేను ఎలా గెలిచానంటే దేవుడు సెలవిస్తున్నాడు, నేను గెలిస్తే నువ్వు గెలిచి అంటే, హల్లెలూయా. నేను గెలిస్తే నువ్వు గెలిచున్నావు. నేను ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థిస్తున్నావు. ఎలా ప్రార్థిస్తున్నాడు అంటే, నేను కాదు మాట్లాడేది, కానీ నాలో ఉన్న దేవుని ఆత్మ నీతో మాట్లాడడం జరుగుతుంది, హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, నీవు నా అధికారం నేను అనుకుంటున్నావు. ఎప్పుడైతే దేవుడు సెలవిస్తున్నాడు, మొట్టమొదటిగా మూడవ తిరిగి లేచి ఒక మాట సెలవిస్తున్నాడు, మీకు శుభము కలుగును గాక, హల్లెలూయా. ఏం కదా అంత మీకు శుభము. శుభం అంటే ఏమిటి?
ఇక శుభమే నీకు జరుగుతుంది, కానీ వీళ్ళకి మాత్రము హల్లెలూయా ఆనందము సంతోషం అన్నిటిని కలిగిన వ్యక్తిగా నీకు శుభంలో ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, నేను నిన్ను శుభంలో ఉంచాను, నేను నిన్ను ఆనందంలో ఉంచాను, నేను నిన్ను సంతోషంలో ఉంచాను, నేను నిన్ను భయపడిన వ్యక్తిగా పెట్టాను. హల్లెలూయా. ఎలా నేను భయపడుతున్నాను? శరీరం ఏం చేస్తుందంటే నీకు భయాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. ఏం చూపిస్తుంది నీకు? అధికారం లేదు మనది. హల్లెలూయా. అధికారము లేదు. అపవాది నువ్వు వెళ్ళిపో. అపవాది అంటున్నాడు, నేను ఎప్పుడు వెళ్ళిపోయాను, నాకు నీకు సంబంధం లేదు. దేవుడు సెలవిస్తున్నాడు, అపవాది అధికారం లేదు. ఎవరి అధికారం ఉంది? యేసు క్రీస్తు అధికారం ఉంది. మొట్టమొదటిగా ఆదాము అవ్వము. దేవుడు సెలవించాడు, ఏ పండుగ తిని కానీ ఈ పండు మాత్రము తినవు. హల్లెలూయా. మరి దేవుడు చెప్పిన మాటను వాళ్ళు ఏం చేశారంటే అతిక్రమించారు. హల్లెలూయా. మరి దేవుడు చెప్పిన మాటను అతిక్రమించడం ఏమిటి అని చూస్తే అపవాది ఏం చేసిందంటే చిన్న అనుమానం పెట్టింది. ఏం పెట్టింది? అనుమానం. ఈ పండు తినవచ్చా తినకూడదు? హల్లెలూయా. ఇది ఏమిటి? తినవచ్చా తినకూడదు? నేను దేవుని బిడ్డనా? నేను పరలోకానికి వెళ్తానా? నేను పరిశుద్ధురాలా? నేను పండు తినాలా? దేవుడు ఒప్పుకుంటాడా? ఇది అనుమానమా కాదు? హల్లెలూయా. దేవుడు ఒప్పుకుంటాడో లేదో అనుమానం. నా ప్రార్థన దేవుడు ఒప్పుకుంటున్నాడో? నేను పరలోకానికి వెళ్తానో తీసుకెళ్తాడో లేదు. అపవాది ఏం చేసిందంటే మొట్టమొదటిగా ఈ పండు తినవచ్చా నువ్వు? చదవమ్మా ఆదికాండంలో 3వ అధ్యాయం అక్కడ వచ్చిన ఆదికాండం 3వ అధ్యాయము 1 చదవమ్మా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్వము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఏం చెప్పింది? ఇది నిజమా? హల్లెలూయా. ఇది నిజమా అంటే ఇప్పుడు ఏమనిపించింది? అనుమానమా కాదు? ఖచ్చితంగా అనుమానం. హల్లెలూయా. నువ్వు పరలోకానికి వెళ్తావా కాదా? వెళ్తావా? ఏమోనైనా దేవుడు తీసుకెళ్తే లేకపోతే వెళ్ళాం. ఇది అనుమానం. హల్లెలూయా. అనుమానమా కాదా? పండు తినాలా? ఇది అనుమానం. అనుమానం మొదలు పెట్టింది. హల్లెలూయా. ఏం పెట్టింది? అనుమానం. మొట్టమొదటిగా దేవుని నుంచి తన బిడ్డను దూరం చేయాలనేది అపవాది చేసిందంటే మొట్టమొదటిగా అనుమానం పెట్టేసింది. హల్లెలూయా. ఈ అనుమానం ఏం చేసిందంటే తండ్రికి దూరం చేసేసింది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, నాకు భూమి మీద సర్వాధికారం కలదు అని నేను సెలవిస్తున్నా. హల్లెలూయా. నువ్వు మాత్రం అనుమానం పడుతున్నావు. నేను ఒక అద్భుతం జరగాలి, ఒక పెళ్లి జరగాలి, ఇంట్లో ఒక కార్యాలు జరగాలి. జరుగుతుందా? అన్నా ప్రార్థన చేయండి అన్నా. జరుగుతుందా? ఇది అనుమానమా కదా? అనుమానం. హల్లెలూయా. ఇక్కడ ఈ పండు తినవచ్చా తినకూడదని ఎప్పుడైతే అనుమానం పడిందో అప్పుడు ఏం జరిగిందంటే తిన్నారా లేదా? పండు తినిందా లేదా? తినేసింది. హల్లెలూయా. దేవుని బిడ్డ నేను దేవుని బిడ్డనా కాదా అనే అనుమానం నీకు అవసరం లేదు. హల్లెలూయా. అర్థమైందా? నీకు దేవుని బిడ్డను నేను అవునా కాదా అనే అనుమానం మాత్రము నీకు దయచేసి అవసరం లేదు. దేవుడు సెలవిస్తున్నాడు, మీరు పరలోక సంబంధంలో పిలుపులో పాలు పొంది ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడన్నా మన భాగం ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉందంట. హల్లెలూయా. పరలోకంలో ఉన్న వ్యక్తికి పరలోకానికి పోతానా లేదా అనుకుంటారా? నువ్వు పరలోక సంబంధం. ఇందాక మీరు మాట సెలవిచ్చారు, మీరు పరలోక సంబంధము. ఎవరు మనము? పరలోక సంబంధము. ధైర్యం చెప్తున్నారా? భయపెడుతున్నారు? హల్లెలూయా. నేను పరలోక సంబంధిని, కొంచెం వదలబోతున్నాను. నా తప్పులు ఒప్పుకుంటలేదు, నా శరీరం ఒప్పుకుంటలేదు. హల్లెలూయా. నీకు అవసరం లేదు. నీ శరీరం నీది కాదు, ఇది క్రీస్తు శరీరం. దేవుడు సెలవిస్తున్నాడు. శిలువలో ఆయన చివరి మాట మాట్లాడుతున్నాడు, సమస్తము ఇప్పటికీ సమాప్తమై ఉన్నది. హల్లెలూయా. సమస్తము అంటే మొత్తము ఇప్పటికీ సమాప్తమై ఉన్నది. హల్లెలూయా. ఏమైనది? సమాప్తం అంటే అయిపోయిందా లేదా? ఇంకేముందా? అందరిపోయింది. ఇంకా
నువ్వు దేవుని బిడ్డగా ముద్రించబడ్డావు. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు నీకు అనుమానం అవసరం లేదు. చాలా మంది అంటుంటారు మందిరానికి ఎందుకు వస్తున్నారంటే పరలోకానికి పోవడానికి, దేవుడు ఒప్పుకోవడానికి, దేవుడితో నడవడానికి వస్తూ ఉంటారు. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు సెలవిస్తున్నాడు నీ విశ్వాసంలో అనుమానాలు ఉన్నాయి. హల్లెలూయా. ఏమున్నాయి? అనుమానం ఉంది. కొత్తగా పెళ్లి చేస్తున్నారు భార్య భర్త, ఎందుకు నువ్వు ఆ భర్త చూసినావు అన్నాడు భర్త భార్యని. ఇది ఏమంటది? అనుమానం. హల్లెలూయా. ఈ భార్య ఏం చేసిందంటే నా మీద నువ్వు అనుమానపడుతున్నావా? ఇప్పుడు నువ్వు సంతోషపడ్డారా? వీళ్ళకు భార్య భర్తకు సంబంధాలు బాగున్నాయా? అనుమానాల సంసారం. హల్లెలూయా. ఎప్పుడు అనుమానిస్తున్నాడు. హల్లెలూయా. భర్తనేమో ప్రేమిస్తున్నాడు, భార్యనేమో అనుమానిస్తున్నాడు. వీళ్ళిద్దరు సంతోషం ఉంటారా? హల్లెలూయా. మరి దేవుడు సెలవిస్తున్నాడు సంఘము భార్యగా ఉంది, భర్తగా ఏమన్నాడు? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు అంటున్నాడు నా భార్య, నా సంఘము నా మీద అనుమానపడుతుంది. హల్లెలూయా. నేను ఇవ్వాలని ప్రత్యక్షంగా నీకు సంతోషం పెట్టాలని నేను అన్నిటిని నెరవేర్చి సిలువలో ప్రాణం ఇచ్చి నేను నిన్ను పవిత్రురాలుగా, ఎలా పెట్టాడంటే వాళ్ళని పవిత్రులుగా, పాపము లేని వారుగా. హల్లెలూయా. ఎంత గొప్ప జీవితం అంటే దేవుడు సెలవిస్తున్నాడు అడిగితేనే ఇస్తారు. చాలా మంది అడిగితే అమ్మాయినా మా అమ్మ కూడా అడిగితే. హల్లెలూయా. దేవుడు మాత్రము అడగక మునుపే. హల్లెలూయా. ఎవరైనా అడిగారా? ఎవరు అడగదు భూమి మీద. కానీ దేవుడు సెలవిస్తున్నాడు అడగక మునుపే నీ అక్కర్లను తీర్చే దేవుడు. హల్లెలూయా. చనిపోయిన వాళ్ళు పరలోకానికి పోతారా? మందిరానికి వస్తే పోతారు. మందిరానికి హల్లెలూయా. ఇది పెద్ద అనుమానం. హల్లెలూయా. యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారు? యేసుక్రీస్తు మనిషా దేవుడా? మన నిన్న క్రిస్టమస్ మీతో మాట్లాడే సమయం లేదు, ఎందుకంటే మీరు అంతా బిజీ అయిపోయారు. మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి కష్టం అయిపోయింది మొన్న, కానీ ఇప్పుడు మాత్రం నాకు సమయం దొరుకుతుంది. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు నీకు అనుమానం అవసరం లేదు. హల్లెలూయా. అనుమానం ఉంటే నువ్వు అవ్వ ఏం చేసిందంటే అనుమానంతో ఏం చేసినమ్మా? పండు తీసుకొని తినేసింది. హల్లెలూయా. శరీరము దేవుని బిడ్డగా నువ్వు కాదని సెలవిస్తుంది. హల్లెలూయా. దావీదు ఎక్కడెక్కాడు? మిద్దె మీదకి ఎక్కాడు. హల్లెలూయా. మిద్దె మీదకి ఎక్కాక ఊపుతున్నాడా? లేదు. ఒక్కసారి చూశాడు. హల్లెలూయా. పాపంలోకి దేవుడు సెలవిస్తున్నాడు దావీదులాగా, అబ్రహాములాగా, మోసేలాగా నీకు ఎవరు అనుకుంటున్నావేమో నీకు నేనున్నాను. హల్లెలూయా. ఎవరైనా యేసుక్రీస్తు. దేవుడు సెలవిస్తున్నాడు నిన్ను విడిపించడానికి. అప్పుడు దావీదు ఏం చేశాడమ్మా? దావీదు ఏం చేశాడు? పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత దేవుడు గద్దించాడు. హల్లెలూయా. దేవుడు తన ప్రవక్తను పంపించి నీవు ఎప్పటికీ తిరిగి పాపము. దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ మనిషి కుమారునికి పాపమును క్షమించుటకు అధికారం కలదు. హల్లెలూయా. ఏం క్షమించడానికి వస్తున్నాడు? మత్తయి ఎక్కడ కూర్చున్నాడు? వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. వడ్డీ వ్యాపారం చేస్తాడు. పాపం చేసినట్ట కాదు. పాపం చేసినట్ట కాదు. మనమైతే భావిస్తామా? మా సంఘం వాళ్ళు, మా చర్చలు ఇక్కడ స్నేహం ఇదే ఇలా ఉంటుంది. దేవుడు మాత్రం ఏం చేస్తున్నా అంటే మత్తయి నన్ను వెంబడించు. హల్లెలూయా. మరి ఇక్కడ పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, దేవుని అనుదినం ఆరాధించేవారు ఉన్నారు. కానీ దేవుని ప్రేమ వేరే ఉన్నది. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు నేను పాపంలో కొరకే వచ్చాను. ఎవరి కొరకు వచ్చానంట? పాపం కొరకే వచ్చాడు. పాపం పక్కన పోతారా? మరి ఈయనకేం పడింది? మత్తయితో ఏం పడింది? జక్కయ్యతో ఏం పడింది? వ్యభిచారం చేయబడిన స్త్రీతో ఏం పడింది? మన దేవుడు సెలవిస్తున్నాడు పాపమును క్షమించడానికి వచ్చాడు. ఏం వచ్చాడు? భూమికి పాపమును క్షమించడానికే వచ్చాడు. హల్లెలూయా. మరి క్షమించడానికి వచ్చినప్పుడు క్షమించబడినట్ట, మనం క్షమించబడట? మనలో పాపం ఉందా లేదా? లేదు. లేదని చెప్పాలా? హల్లెలూయా. ఏం చెప్పాలా? లేదు. మీరు ఉందంటే మాత్రము అది ఎక్కడ ఉండదు. హల్లెలూయా. లేదంటే లేదు, ఉందంటే ఉంది.
మరి దేవుని వాక్యం మనం చూద్దాము. దేవుడు సెలవిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకున్నారు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే దేవుడు సెలవిస్తున్నాడు పౌలు ద్వారా, మీరు పాప విషయమై మృతులుగాను. పాప విషయం ఎలా ఉంటారు? మీరు తప్పు చేశారా? ఎవరైనా తిట్టారా? ఎవరైనా దునియారా? కానీ దేవుడు సెలవిస్తున్నాడు, పాప విషయంలో నువ్వు చనిపోయావు. హల్లెలూయా. పాప విషయంలో నువ్వు చనిపోయావు. కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకున్నట్టు ఏంటి? నిన్ను నువ్వే దేవునిలో గొప్పగా ఎంచుకోవాలి. హల్లెలూయా. నిన్ను నువ్వే సజీవులుగా ఒప్పుకో. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, సర్వాధికారం నాకు వచ్చింది భూమి మీద. చనిపోయిన వారు ఎక్కడ వెళ్తారు? పాపలోకానికి వెళ్తారు. హల్లెలూయా. దేవుడు నమ్మని వారు ఎక్కడ వెళ్తారు? పాపమా? దేవుడు నమ్మని వారు, దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు ఎరిగిన వాడు, దేవుడితో సహవాసం గలవాడు. హల్లెలూయా. ఎన్ని అయినా చేసుకో, దేవునికి భయపడేవాడు మాకు ఎప్పుడు భూమి మీద ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆ దేవుని నమ్మని వాడు దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు ఎందుకు నమ్ముతలేవు? ఎందుకు నన్ను పూజిస్తలేవు? ఎందుకు నన్ను గణపరుస్తలేవు? నీకు ఏమైనా తప్పు చేశాను దేవుడు సెలవిస్తే అక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో పాప లోకము, లోక పాపం నుండి ఏ మోసపోయినంత పాపాన్ని గొర్రెపిల్ల మోసుకొని వెళ్ళిపోయింది. నేను చేసిన అద్భుతాలు, నేను చేసిన ఆశ్చర్య కార్యాలు, నేను చేసిన నేను గొప్పగా బిడ్డగా పెడితే పాపం లేదు వ్యక్తిగా నేను పెట్టాను భూమి మీద. హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు అంటే అనుమానాలు తీసుకొచ్చుకుంటున్నావు. హల్లెలూయా. ఏం తీసుకొచ్చుకుంటున్నావు? అనుమానము. నేను దేవుని బిడ్డనా కాదా? ఇది అనుమానము. హల్లెలూయా. దేవుడు నన్ను ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా? ఇది అనుమానము. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు, మిమ్మల్ని మీరే సజీవులుగా ఎంచుకోండి. ఎందుకు ఇంత స్వతంత్రం వచ్చింది మనిషికి? ఎందుకు ఇంత అధికారం వచ్చింది మనిషికి అంటే దేవుడు సెలవిస్తున్నాడు, పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం నాది. హల్లెలూయా. నాది తప్ప ఎవరికి లేదు. ఎక్కడ పోయినా అపవాదికుడు? దేవుడు సెలవిస్తున్నాడు, ఈ అపవాదికి పారదోలాడు. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు బిడ్డవని నిన్ను ఒప్పుకుంటే, నేను పరలోక సంబంధం నిన్ను ఒప్పుకుంటే అపవాదికి నీకు దూరం ఏర్పడుతుంది. హల్లెలూయా. నువ్వు జీవితాంతం అనుమానాలే. ఆదివారం వద్ద దేవుడు క్షమిస్తాడు, పాఠం వద్ద దేవుడు క్షమిస్తాడు. నిన్ను క్షమించాడు కనుక, నువ్వు పరలోక సంబంధం కనుక, నిన్ను ఒప్పుకున్నాడు కనుక నువ్వు దేవుని మందిరానికి. హల్లెలూయా. అందుకే ఇప్పుడు నీవు స్వతంత్రంగా ఏర్పడుతున్నావు. ఎవరైనా బయట ఉన్నారు, నువ్వు మందిరానికి వస్తున్నావు, నువ్వు ఏమంటావు అంటే మా మందిరానికి కదమ్మా దేవుడు క్షమిస్తాడని చెప్పి. హల్లెలూయా. మరి ఆమె నీ మాటలు వినింది. హల్లెలూయా. విని ఏం చేసిందంటే ఎంపని మందిరానికి నువ్వు చెప్తే ఆమె ప్రార్థన చేసింది. అక్కడ విన్న మాటను బట్టి ఆమె ఏం చేసిందంటే మందిరానికి. హల్లెలూయా. నీవు ఏ మాట వింటున్నావో, నీవు పరిశుద్ధమైన మాటను వింటే నీవు పరిశుద్ధులుగా మార్చబడతావు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను స్వతంత్రులుగా, నిన్ను స్వతంత్రునిగా, నిన్ను పాపం లేని బిడ్డగా, నిన్ను పరలోక సంబంధిగా నేను చేస్తున్నాను కనుక నీవు దేవుని మందిరానికి దేవుడు స్తుతించే బిడ్డగా ఉన్నావు. హల్లెలూయా. అందుకే నీకు అనుమానాలు, అభ్యంతరాలు అవసరం లేదు, సనుగులు అవసరం లేదు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, స్వతంత్రత మీకు ఇచ్చాను. ఏమి ఇచ్చాను మనకు? స్వతంత్రత, అధికారము. హల్లెలూయా. అధికారము, స్వతంత్రత ఇచ్చాడు. ఇచ్చినావు కనుక నువ్వు స్వతంత్రురాలు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, సమస్తము నేటికి ఏమైపోయిందంట? సమాప్తము. హల్లెలూయా. మరి దేవుడు సమస్తము సమాప్తం చేసినప్పుడు ఇంకేమైనా ఉండదా? హల్లెలూయా. ఏమైనా ఉండదా? దేవుడు వచ్చి నిన్ను పరలోక సంబంధం ఒప్పుకుంటే నీకు ఎడుతుంది సంతోషం ఉండదు. మరి వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడు అయి ఉన్నాడు. ఈ వాక్యము ఏం చెప్తుంది? నువ్వు దేవుని బిడ్డవని. మరి ఇప్పుడు ఎవరు చెప్పినట్టు నీకు దేవుని బిడ్డలని? దేవుడు సెలవిస్తున్నాడు.
దేవుడే నిన్ను ఒప్పుకుంటున్నాడు, కానీ నేను మాత్రం ఒప్పుకోలేను. హల్లెలూయా. దేవుడే నిన్ను ఒప్పుకుంటున్నాడు, దేవుడే పరలోక సంబంధి అని చెప్తున్నాడు, కానీ నన్ను పరలోకం తీసుకొని పోతున్నాను. హల్లెలూయా. ఇది ఏమైందంటే అనుమానము. హల్లెలూయా. ఈ అనుమానము ఏం చేస్తుందంటే అపవాదికి ఏమిస్తుంది? అపవాది ఏం చేస్తుందంటే వీళ్ళు నా వాళ్ళు, హల్లెలూయా, వీళ్ళు నా వ్యక్తులు అని అపవాదం చేస్తున్నాడు. నేను పరిపాలించడము మొదలు పెడుతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, క్రీస్తు సన్నద్ధుల మీరు తప్పిపోతున్నారు. ఎవరి నుంచి అంట? క్రీస్తు సన్నద్ధుల నుండి. ఒకప్పుడు ఆదాము తప్పిపోయారు, వారు తప్పిపోయినారు, కానీ ఇప్పుడు మీరు కూడా తప్పిపోతున్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించింది కనుక నువ్వేం చేయాలా? మారు మనసు. ఏ మనసు అంట? మారు మనసు ఎలా ఉండాలి? అనుమానం లేని మనసు. హల్లెలూయా. అభ్యంతరాలు లేని మనసు. హల్లెలూయా. మీ మనసు ఎలా ఉన్నారంటే దేవుడితో అందుకునే మనసుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు చీరని కూడా నువ్వేలా కావాలి. హల్లెలూయా. శరీరం ఏమంటుందంటే నువ్వు దేవుని బిడ్డవో కాదు, ఒప్పుకో, నువ్వు దేవుని దగ్గర ప్రార్థించు. దేవుడు సెలవిస్తున్నాడు, నేను ప్రార్థించాను తండ్రి దగ్గర, మరి నన్ను చూసి నువ్వు ఒప్పుకున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఉచితంగా నీతిమంతులుగా మేము తీర్చబడి ఉన్నారు. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎవరమంట? నీతిమంతులము. ఎవరు మనము? నీతిమంతులము, పరలోక సంబంధులము, అనుమానం లేని వారము, దేవుని సంబంధులమైన దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలము. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద ఎవరమంట మనము? ఎవరి చేత ఏర్పరచబడ్డాం మనము? దేవుని చేత ఏర్పరచబడ్డాం. హల్లెలూయా. దేవుని చేత ఎన్నుకోబడ్డాం. హల్లెలూయా. నేను చూస్తలేను, ఇది వేరు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు అది కూడా నాది. హల్లెలూయా. ఇది ఎందుకు ఇంత అధికారం వచ్చిందంటే ఆయన ప్రాణం ఇచ్చి తన రక్తం ఇచ్చి ఈ అధికారాన్ని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, మీరు ఎవరి చేత ఏర్పరచబడ్డారో? దేవుని చేత. హల్లెలూయా. దేవుని చేత ఏర్పరచబడిన తర్వాత నిన్ను వేరే చేస్తారా? దేవుని నుంచి ఎవరన్నా? మనిషి ఎవరైనా వేరే చేస్తారా? పాస్టర్ వేరే చేస్తారా? ఇంకెవరైనా వేరే చేస్తారా? ఎవరు వేరే చేయరు. కానీ ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడి ఉన్నాం. హల్లెలూయా. అందరూ ఒక్కొక్కరు అంటారు మీ అమ్మ పోలిక ఒకరు అంటారు, మీ నాన్న పోలిక అంటారు, మీ అవ్వ పోలిక అంటారు, మీ జేది పోలిక అంటారు, మీ తాత పోలిక అంటారు, కానీ దేవుడు చదివిస్తున్నాడు వీరందరూ హల్లెలూయా, వీరందరూ అంట నా పోలిక. మరి ఆయన పోలికలో నుండి ఆయన చేత ఏర్పడుతున్న బిడ్డల మీద పాపానికి అపవాదికి అధికారం ఉంటుందా? ఉండదు. నీ విశ్వాసం అనుభవంతో నిండి ఉన్నది, నీ సంసారము అనుభవంతో నిండి ఉన్నది, నీ హృదయం వల్ల అనుమానంతో నిండి ఉన్నది. దేవుడు చూస్తున్నాడు, ఎప్పుడు అనుమానాలే, ఎప్పుడు అభ్యంతరాలే, ఎప్పుడు నన్ను మనస్సారా నన్ను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నన్ను గణపరచాలని దేవుడు చూస్తుంది. హల్లెలూయా. అందుకే ఈ పెళ్లి కూతురంట ఏం చేస్తుందంటే ఎప్పుడు అనుమానాలు. హల్లెలూయా. ఎప్పుడు అభ్యంతరాలే, ఎప్పుడు ఏదో వచ్చి నన్ను బంధిస్తుందో, ఏదో నన్ను తీసుకెళ్తుంది, ఏదో నన్ను రోగం వస్తుందో అప్పుడు భయపడడం. హల్లెలూయా. కానీ దేవుడు చదివిస్తున్నాడు, నా నుంచి నిన్ను ఎవడు వేరు చేయాలి. హల్లెలూయా. భార్య భర్త పెళ్లి చేసుకున్నారు, చేసుకున్న తర్వాత సంసారం సాఫీగా ఆనందంగా సాగిపోవాలంటే ఒకే మనసు ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలా? ఒకే మనసు, ఒకే ఆత్మ. నీ ఇష్టమే నా ఇష్టం, నీ ఆలోచనే నా ఆలోచన, నీ సంతోషమే నా సంతోషము. నువ్వేం చెప్తే అదే చేస్తా, నువ్వు నమ్మితే నేను. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను ఆశామాస వ్యక్తిగా పెట్టలేదు, భూమి మీద భయపడాల్సిన అవసరం లేదు, ఏడవాల్సిన అవసరం లేదు. దేవుని చేత ఏర్పడుతున్న వ్యక్తి మీద ఎవరికి అధికారం చేసే అధికారం భూమి ఎవరికి లేదు. గొప్ప స్థితిలో వచ్చాను, పరలోక పరిస్థితిలో వచ్చాను, నిన్ను ఉన్నతమైన నా పోలిక ఇచ్చాను. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు అనుమానం పడుతున్నావు? ఎందుకు అభ్యంతర పడుతున్నావు? 7వ దేవుడు సెలవిస్తున్నాడు. నీ కంట్లో కన్నీరు చూడకూడదు, కానీ సంతోషమైన కన్నీరు చూడాలి. హల్లెలూయా. ఆనంద భాషలు చూడాలి. హల్లెలూయా. నీ కొరకు ఎవరు ఏమనవు, కానీ నేను ఏడుస్తాను. అందరూ విడిచిపెట్టుకుంటున్నారు, కానీ నేను మాత్రం విడిచిపెట్టాను. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అందరూ నిన్ను పాపి పాపి అంటున్నారు, ఈమె చంపాలంటున్నారు, ఆమెతో కొడుతున్నారు.
ఎవరు అందరూ విడిచిపెట్టారు కానీ దేవుడు మాత్రం ఏమంటున్నాడు, అమ్మా దేవుని ప్రేమ నీ మీద గొప్పదై ఉంది. హల్లెలూయా. దేవుని ప్రేమ నీ మీద విడుదలై ఉంది. హల్లెలూయా. ఈ లోకం విడిచిపెట్టిపోతుంది. కబుర్తిని ప్రేమిస్తారు, ఆస్తులను ప్రేమిస్తారు, కానీ దేవుడు ఏమీ లేకున్నా నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు నా మీద ఇంత అధికారం కంటే ఆయన ప్రాణం మన కొరకు పెట్టాడు. హల్లెలూయా. ఎవరు పెట్టారు? ఆయన మన కొరకు ఏం పెట్టాడు? ఆయన కూడా ఏమున్నాయి ప్రాణంలో. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి వరకు చనిపోతుంటే ఎంత ప్రేమలో ఉంటాం. హల్లెలూయా. మరి యేసు క్రీస్తే దేవుడే ఒక సాధారణ మనిషి కొరకు చచ్చిపోయాడంటే సాధారణ మనిషి విలువైన వాడా కాదు? విలువైన వారు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు, మీరు విలువైన వారు. ఎవరంటే మనము విలువైన వారము. హల్లెలూయా. దేవుని సొత్తైన ప్రజలమైన ఎవరంటే మనము దేవుని సొత్తుతో మోసము లేదు, అబ్రహాముకు లేదు, ఇస్సాకు లేదు. అబ్రహాముకి ఇద్దరు కుమారులు, మరి ఇద్దరు ఆస్వాదించారా? ఒక్కరిని ఆస్వాదించాడు. హల్లెలూయా. మరి ఇంకొక వ్యక్తికి ఎక్కడ వెళ్ళాలా? ఒక తండ్రి కుమారులే, కానీ ఈ తండ్రి చేస్తున్నాడంటే ఒకరిని దీవిస్తున్నాడు, ఒకరిని శపిస్తున్నాడు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు ఒకరిని దీవించావు, ఒకరిని క్షమించావు, కానీ నేను ఇద్దరిని క్షమిస్తున్నాను. హల్లెలూయా. క్షమించాను. దయచేసి దేవుడు క్షమిస్తాడు కాదు, క్షమించాడు. హల్లెలూయా. ప్రేమిస్తాడు కాదు, ప్రేమించాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దగ్గర అనుమానాలు పెట్టుకుంటే నీకు దేవునికి దూరమో. చాలా మంది క్రైస్తవులుగా ఉన్నారు, ఎంత కాలం చూసినా సమృద్ధిలోనే బలహీనులుగా బయట ఏమంటారంటే వాళ్ళు ఏమో లెక్కలేంటారు. బాధ అనిపిస్తుంది. ఎందుకు మరి వీరు కరెక్ట్ గా లేదా, మరి దేవుడు కరెక్ట్ లేదని చూస్తే, కానీ మనమే కరెక్ట్ గా లేము. హల్లెలూయా. ఎందుకు లేము? మందిరానికి వదలం కానీ అన్ని నేను పాపంతో నిండిపోయి, శరీరంతో నిండిపోయి దేవుడు నేను ఒప్పుకోలేకపోతున్నాను. మా సార్ హల్లెలూయా. ఒప్పుకోనాలి. ఎలా ఒప్పుకోనాలి? ఈయన నా భర్త. హల్లెలూయా. నేను ఇప్పుడు భార్యను మనం చూసుకుంటున్నాను. ఒక భర్త బంగారు కొనిస్తానంట, ఇంకా ఏమి కావాలి? ఎందుకు ఇంత ప్రేమ ఆ భార్య మీద భర్త కంటే దేవుడు సెలవిస్తున్నాడు, ఈ భార్యనంట భర్త చెప్పినట్లు ఒకే మనసుతో ఒకే ఆత్మతో నిండిపోయింది. అందుకే దేవుడు నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. నేను నా విశ్వాసం సరిగ్గా లేదు. హల్లెలూయా. ఎందుకమ్మా నీ భార్య నా పట్టించుకుంటే నా భార్య అనువర్చుకోలేదు. హల్లెలూయా. ఈమె ఎప్పుడు ఏడుపే, ఎప్పుడు ఏడుపే. ఒక్కసారైనా సంతోషం ఉంది నా దగ్గర. హల్లెలూయా. ఈమె ఏమైనా కొనియాలంటే కూడా ఈమె నన్ను చూసి దూరం వెళ్ళిపోతుంది. దేవుడు సెలవిస్తున్నాడు, సంఘము ఏడుస్తుంది, సంఘము బలహీనపడింది, సంఘము నేను ఏమని ఇవ్వాలంటే తీసుకోలేని పరిస్థితులు ఉంది. హల్లెలూయా. అందుకే క్రైస్తవులంతా ధనవంతులు, క్రైస్తవులంతా సంతోషించేవారు, క్రైస్తవులంతా ఉన్నతమైన వారు భూమి మీద ఎవరు లేరు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ప్రతి పల్లము పూడ్చాను. హల్లెలూయా. ఏం పూడ్చాడంట? ప్రతి పల్లము, ప్రతి మెట్ట, ప్రతి వంకరలో ఉన్న ప్రతి త్రోవని సారాలను చేశానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టాడు దేవుడు? విడిచిపెట్టలేదు. దేవుడు సెలవిస్తున్నాడు, సర్వాధికారం నాదే, ఈ లోకము నాదే. ఒకప్పుడు కాదు, కానీ ఇప్పుడు మాత్రము ఆయనది. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఒకప్పుడు మీరు దేవుని ప్రజగా ఉండగా ఇప్పుడు ఏమయ్యారంట? దేవుని ప్రజలై. హల్లెలూయా. మనం ఎవరమంట? దేవుని ప్రజలు. ఎవరి ప్రజలు మనము? మీరు ఏ ఊరు? అల్లు. వేరే ఊళ్ళో చదిగానే చూపుతారా? నేను ఒకవేళ నేనే ఉండి అల్లూరు నాది, మీరేమంటారు? కొట్టూరు మీది. హల్లెలూయా. అల్లూరు మాది. హల్లెలూయా. ఏమంటారు? మాది. దేవుడు సెలవిస్తున్నాడు, నీది అనేది నాది కాదు అంటున్నావు. హల్లెలూయా. నువ్వు పరలోక సంబంధమే కానీ నేను పరలోక సంబంధం తీసుకోపోతున్నావు. నన్ను తీసుకోపోతున్నావు. హల్లెలూయా. కానీ దేవుడు యు ఆర్ ఎ హెవెన్ పర్సన్. నువ్వు పరలోక సంబంధివి.
నువ్వు దేవుని చేత ఎన్నుకోనబడ్డ బిడ్డవు. నిన్ను దేవునికి నేను దూరం చేసే వ్యక్తి ఇంకోమేది ఎవడు లేడు. అందుకే దేవుడు సెలవు, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. హల్లెలూయా. పరిశుద్ధతను వెతుకుటయే మీ లక్ష్యం. హల్లెలూయా. నీతిమంతుల్లో ఉండుటయే మీ లక్ష్యము. పరలోక సంబంధంలో ఉండుటయే మీ లక్ష్యం. పాపం అని చెప్పడానికి నీకు సంబంధం లేని విషయము, అపవాదికి నీకు సంబంధం లేని విషయం, కానీ దేవునికి నీకు సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, మీరు విలువైన వారు. ఎవరమంటే మనం ఎవరము? డబ్బు ఉంటేనే విలువైన వారు. హల్లెలూయా. దేవుడు ఉంటే ఇంకా విలువైన వారు. హల్లెలూయా. మనం ఎవరమంట? విలువైన వారు. ఎందుకంటే పౌలు అంటున్నాడు, నేను ఏమీ లేకున్నాను, హల్లెలూయా, అన్నీ కలిగిన వ్యక్తిగా ఉన్నా. హల్లెలూయా. పెంట కుప్ప మీద దరిద్రులను పైకి లేవనెత్తేవాడంట యేసుక్రీస్తు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా కోట, నా ఆనందము, నా సంతోషము అన్నీ దేవుడు సెలవిస్తున్నాడు. నీకు కలిగిన స్థితి నువ్వు చూసుకోలేక కుడితనంలో జీవిస్తున్నావు. హల్లెలూయా. నీకు ఇచ్చిన స్థితి నువ్వు చూసుకోలేక అంధకారంలో జీవిస్తున్నావు. నీ ప్రాంతంలో ఎటువంటి వాడో నీకు తెలియదు. ఆయన ఎటువంటి గొప్ప వ్యక్తో నీకు తెలియదు. ఆయన ఉన్న ఆస్తి ఎంతో నీకు తెలియదు. ఆయన కొంత బలం ఎంతో నీకు తెలియదు. నువ్వేం చేస్తావు అంటే, నేను అనుకుంటేనే ఆయన రక్షిస్తాడేమో అని అనుకుంటున్నావు, కానీ అడగక మునిపే నిన్ను రక్షించాడు. నువ్వు అందులో ఉన్నావు, ఆ వ్యక్తిలో ఉన్నావు, అందులో అనుమానం అవసరమో లేదు. అనుమానంతో నీ సంసారము, అనుమానంతో నీ జీవితము, అనుమానంతో ప్రేమగా ఉన్నాడు దేవుడికి నీకు విడుదలకు వచ్చారు. హల్లెలూయా. విడిపోవడానికి దగ్గరయ్యా. దేవుడు సెలవిస్తున్నాడు, మీరు సంతోషం ఉంటే నా చిత్తం. హల్లెలూయా. అందుకంటాడు దేవుడు, సంతోషించుడి, మీ ఫలము పరలోకంలో మీ ఫలము ఏమైందంట? ప్రార్థన చేసినే పరలోకంలో ఫలము అధికమైంది. హల్లెలూయా కదా. మరి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, సంతోషించుడి, మీ ఫలం పరలోకంలో ఏమైతుందంట? అధికమైపోతుంది. ఎందుకు సంతోషించాలన్నా? సంతోషిస్తేనే పరలోక ఫలం అధికమైతుంది. అంటే దేవుడు ఇచ్చిన స్థితిని చూసి నువ్వు సంతోషించే బిడ్డగా మారిపోతావు. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఒకడు తన పొలం అమ్మి ఏం పొలం అన్నాడంట? పరలోకంలో ధనం కొన్నాడు. హల్లెలూయా. దేవుని సంబంధమైన జీవితంలో దేవుని బిడ్డగా జీవించాలని దేవుని ఆశగా ఉంది. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఈ లోకంలో శరీరంలో నిలుకొని నువ్వు నీ ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు ఉండాల్సిన వ్యక్తి నువ్వు మర్చిపోతున్నావు. దావీదు ఏం చేశాడు? ఎక్కడున్నాడు? ఫస్ట్ గొర్రెలు కాసుకుంటున్నాడు. ఏం కాసుకుంటున్నాడు? గొర్రెలు కాసుకుని ఎవరు పట్టించుకుంటారా? మనమైతే పట్టించుకుంటావా? గొర్రెలు కాసుకున్న వ్యక్తి సొంత తండ్రి మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయారు? తండ్రి మర్చిపోయాడు, తల్లి మర్చిపోయింది, అన్నదమ్ము మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. హల్లెలూయా. మరి ఈ దావీదు అందరూ మర్చిపోయినా దేవుడు ఏం చేశాడు తెలుసా? నాకు దావీదే కావాలనుకున్నాడు. హల్లెలూయా. పిలుచు. మరి పిలిచాడు. మరి దావీదు దేవుడిని అడిగాడా? అని తీసుకొని పోని. మరి దేవుని మీద నీ ప్రణాళిక, దేవుడి నీ మీద ప్రణాళిక ఎలా ఉందంటే, నిన్ను ఎప్పుడో ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? నిన్ను ఎన్నుకున్నాడు. ఎవరి ద్వారా? తన కుమారుడి ద్వారా నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తాను. హల్లెలూయా. ఏం చేశాడు నీ కుమారుడు అంటే, సమస్త దేవుల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నేను అప్పులో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నన్ను అందరూ విడిచిపెట్టారు, దేవుడు వచ్చాడు. హల్లెలూయా. వచ్చేసాడు, వచ్చి నా అప్పులు కట్టాడు, నన్ను విడుదల చేశాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు. నేను సమర్పణని. హల్లెలూయా. నేను పరలోక సంబంధిని, నేను దేవుని అనుమానం అవసరం లేదు. పరలోకం తీసుకొని పో కాదు, నేను పరలోక సంబంధిని. నాన్న, నేను పరలోక సంబంధిని. ఎంపనే నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఏమంటా అంటే, నిన్ను స్వార్థపరుచుకుంటాడు, అపవాదికి నీకు దూరం అయిపోతుంది. హల్లెలూయా. ఎంపనే నువ్వు ఆత్మలోకి వెళ్ళిపోతావు. దేవుని ఆశీర్వాదము పట్టజాలంతో విస్తారంగా నిన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. కన్నీరు అనేది వెళ్ళిపోతుంది, బాధలను వెళ్ళిపోతాయి, రోగములు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంటాయి. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, కానీ నీవు ఒప్పుకుంటే అనుమానమైన జీవితం జీవిస్తే రోగములు బాధ్యతగా వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేయాలా? కానీ ప్రార్థన మంచిది, కానీ ఫస్ట్ మొదటగా నీవు అనుమానం లేని వ్యక్తిగా మారిపోవాలి. ఏమన్నావు కదా? ఒక తల్లి బిడ్డకి ఏం చెప్తుంది? బాగా పెళ్ళైనాక తల్లిగా కొత్తగా పెళ్లి చేసింది బిడ్డకు, భార్య భర్తలు ఇద్దరు నుంచి బిడ్డకి ఏం చెప్తుంది?
సంసారం బాగా చేసుకున్నా, హల్లెలూయా. బాగా చూసుకున్నా, నీ భర్తను బాగా చూసుకో, సంతోషంగా ఉండు, హల్లెలూయా. ఇక్కడ సంఘం బాధపడుతుంది కానీ పెళ్లి కుమారుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు ఏడుస్తుంది సంఘము, ఎప్పుడు పెళ్లి కూతురు బాధపడుతుంది అని చెప్పేసి దేవుడిచ్చే ఆశీర్వాదాలకు మనం దూరం అయిపోతున్నాం. హల్లెలూయా. దేవుడిచ్చే సంతోషాన్ని మనము తీసుకోలేదు. అందుకే దేవుడు చదివిస్తున్నాడు, నేను ఏమి తక్కువగా చేశాను అన్ని ఎక్కువగా నీకు ఎక్కువ స్థానంలో నిన్ను. హల్లెలూయా. నిన్ను దేవుడికి దూరం చేసే మాటలు కాదు ఇవి, దేవునితో కలిసిపోయే మాటలుగా మీకు విత్తబడుతున్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు మంచి విత్తనము ఎక్కడ విత్తాలంట? మంచి పొలములో విత్తాలి. హల్లెలూయా. మంచి కాపరి, మంచి పొలము, మంచి విత్తనము, మంచి గొర్రెల కాపరిగా మనకు ఆయన మంచి తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి మంచి తండ్రి, ఇటువంటి మంచి కాపరి మనకు ఈ లోకంలో ఎవరు లేరు. నా డబ్బు చూసి నన్ను ప్రేమించేవాడు తండ్రి ఉన్నారు. హల్లెలూయా. నా ఆస్తు చూసి నన్ను ప్రేమించేవాడు ఉన్నారు, నా స్థాయి చూసి నన్ను ప్రేమించేవాడు ఉన్నారు, నా అంతస్తు చూసి నన్ను ఇష్టపడేవారు ఉన్నారు. మా నాన్నైనా సరే, మా ఇంట్లో వారైనా సరే, మరి ఒక అంతస్తు ఒక స్థాయికి వస్తే ప్రేమిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమి లేకుండా ప్రేమిస్తాను. హల్లెలూయా. అటువంటి ప్రేమ నా దగ్గర తప్ప ఎవరి దగ్గర నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇష్టపడకపోయినా ఇష్టపడుతున్నా. హల్లెలూయా. నువ్వు ప్రేమించకపోయినా ప్రేమిస్తున్నాను. నిన్ను సంతోషంగా పెట్టడానికి నా ప్రాణాన్ని ఇచ్చాను. ఎప్పుడు నేను సంతోష పెట్టాలని నువ్వు మాత్రము బాధపడుతున్నావు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఆదాము హవ్వ ఎలా అయితే పట్టు తిని అనుమానంతో జీవించాడు, దేవుడు దూరం అయిపోయాడు. కానీ ఇప్పుడు నీకు అనుమానం అవసరం లేదు. ఎందుకంటే నువ్వు అనుమానం పడాల్సిన అవసరం, ఎందుకంటే నా ప్రాణం నీ కొరకు ఇచ్చి నేను నా సొత్తులో చేస్తున్నాను. ఇంకా బావా, ఇంకా అసలు లేదా, ఇంకా సంపూర్ణంగా సాగిపోతారు మనము. ఎవరమాట మనము సంపూర్ణులుగా, హల్లెలూయా, పరిపూర్ణులుగా. దేవుడు సెలవిస్తున్నాడు, నా వాక్యము నీ పాదములకు ఏమైనదంతా దీపం అంటే చీకటిగా వెలుగు. వెలుగు వెలుగంటే ఎలా ఉండాలా? ఏం వెలుగులో ఏమంటారు? హల్లెలూయా. టార్చ్ లైట్ ఉంది, టార్చ్ లైట్ వేసుకుంటూ కూడా తినబడుతున్నాను. అయితే టార్చ్ లైట్ అన్నా సరిగ్గా ఉండాలా? టార్చ్ లైట్ పని చేయకపోతే కింద. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, వాక్యము నీకు దీపమైనది, నీకు వెలుగైనది, వాక్యము నీకు జీవమైనది, వాక్యము నేను బలపరిచే వాక్యముగా ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, మహిమ గల వాక్యము, జీవము గల మాటలు, జీవముతో నిండుకున్న వ్యక్తికి నువ్వు జీవము గల మంచి విత్తనం విత్తాలని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, బలహీనుల దగ్గర ఏం చేయాలి మనము? ఒక వ్యక్తి పేషెంట్ అయిపోయి హాస్పిటల్ చేరారు. హాస్పిటల్ చేరినప్పుడు అతనికి ఏమిస్తారు? బలహీనపడిన వ్యక్తికి ఏమిస్తారు? బలమైన ఇస్తారు. లోపల బలహీనతలో ఉన్నారు, చర్చిలోకి వచ్చారు, వాళ్ళకి ఏం కావాలా? బలమైన ఆహారం కావాలా? బలమైన మాటలు కావాలా? శక్తి గల మాటలు కావాలా? ఆ శక్తితో వాళ్ళు దేవుని పోలికలు చేస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు ఈ లోకం ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నిలబడే వ్యక్తిగా మారిపోతాం. హల్లెలూయా. సర్పం వచ్చింది, ఏమనింది? ఇది నిజమా? అంతే జీవితము. హల్లెలూయా. దేవుడు దూరపరిచాడు, దేవుడికి దూరం అయిపోయారు, ఏదైనా తోట నుంచి వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవుడే వారిని బయట పంపించాడు. దేవుడు సెలవిస్తున్నాడు, అన్ని ఇచ్చాను కానీ అనుమానాలతో, సంఘటనలతో, సనగులతో నాకు దూరం అయిపోతున్నాను. హల్లెలూయా. అందుకే దేవుడి చేత ఏర్పరచబడ్డాడు. ఎవరి చేత? దేవుని చేత ఏర్పరచబడ్డాడు. హల్లెలూయా. దేవుని చేత ఎన్నుకోబడ్డాము, దేవుని చేత మనం ఏర్పరచబడ్డాము, దేవుని పోలికలు మనం. హల్లెలూయా. నిన్ను దేవునికి మనకి ఎవరు దూరం చేసేవాడు ఈ భూమి దేవుడు లేడు. అందుకే దేవుడు అంటున్నాడు, సర్వాధికారం నాది. హల్లెలూయా. నువ్వు అధికారాన్ని చూసుకుంటలేవు. హల్లెలూయా. నువ్వు మా ఇంట్లో ఒక వ్యక్తి కలెక్టర్ అయితే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? నా నడక మారిపోతుంది. ఎవరైనా